యాపిల్ చెట్టు ఉందనుకోండి, యాపిల్ చెట్టుకి కాయలు ఉంటే బాగుంటుందా, కాయలు లేకుండా ఉంటే బాగుంటుందా? ఎస్, కరెక్ట్, కాయలు ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఏమంటామంటే ఫలించటము అంటాం. ఒకవేళ అలా ఫలించలేదనుకోండి, ఆ చెట్టు వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు? అరే, దీనికి కాయలు రాలేదు, చాలా కాలం చూశాను, ఇది వ్యర్థం, దీని స్థానంలో నేను ఇంకో చెట్టుని పెడితే బాగుంటుంది అనుకుని ఏం చేస్తాడు? దానికి పక్కన పడేస్తాడు. అదే ఫలించే చెట్టు అయితే, ఓ, ఆ రైతుకి ఎంత సంతోషము, నేను కష్టపడ్డాను, ఇది నా సారాన్ని తీసుకుంది, చక్కగా ఫలించింది, నా మాట వింది, నేనిచ్చే ప్రతిదాన్ని అందుకుంది, మంచి ఫలాల్ని ఫలించింది అని ఆ రైతు ఆనందిస్తాడు కదా. అందుకే యేసయ్య కూడా చెప్తాను, యేసయ్య మంచి వ్యవసాయకుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నాలో ఫలించమన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటా ఉన్నాడు. పిల్లలు యేసయ్యతో మనం అంటుకట్టుబడి ఉంటే ఎంత సంతోషం, ఎంతగానో ఫలిస్తాం. ఎన్నో ఆత్మవరాలను పొందుకుంటాం, ఎన్నో కృపావరాలు మన జీవితంలోకి వస్తాయి, ఆత్మఫలం ఫలిస్తాం. అది ఎంతో రమ్యమైంది, అది దేవునికి ఆనందాన్ని కలిగించేది. అంత మాత్రమే కాదు, అనేక జనులకు సంతోషాన్ని ఇస్తుంది, అనేక జనులకు ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఫలిస్తే ఆ ఆనందం నీ వరకే కాదు, కానీ ఈ ప్రపంచ మానవాళికి కూడా ఆ ఆనందాన్ని మనం అందించగలుగుతాం. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునిని సంతోషపరిచేవారు. బా, యేసైతే అంటుకట్టుబడి ఉంటే ఎంత బాగుంటుంది. చూద్దామా? రైట్, ఇక్కడ చూద్దాం. రైట్, నిలబడుతుందా? పడిపోతుంది కదా. కానీ దేవునితో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉంటే, ఆయన నిలిచిందంటే ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి, ఆయన మాట ప్రకారం మనం చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం చేయాలి. అలా చేస్తే దేవునితో అంటుకట్టబడి ఉంటాం, దేవుని వాక్యంతో అంటుకట్టబడి ఉంటాం, మనము ఫలిస్తాం. ఇష్టమేనా మీకు ఫలించడం? ఓ, చాలాసేపు నుంచి ఎదురు చూస్తా ఉన్నారు కదా. కమాన్, గెట్ రెడీ, 1 2. ఓ, ఫలించడానికి అంత తొందర అయితే మీరేం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన మాటలో నిలబడాలి. ఈ అబ్బాయి అదే చేస్తున్నాడు. రెడీ, 1 2 3. వావ్ కదా, ఎంత రంగులమయంగా ఉందో కదా. మీ జీవితం కూడా ఇలాంటి కృపావరాలతో ఆత్మఫలంతో ఫలించాలని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాను. అట్టి కృపను దేవుడు మీకు దయచేయండి.